Good morning guys, so welcome back to Kotha vlog and welcome back to Akhil Jackson channel. So ఈరోజు vlog day 2 of 365 days and మనం ఇప్పుడు పోతున్నాం. ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయినా, పొద్దున మస్తు లేట్ అయింది, ఆల్రెడీ తిట్లు పడ్డాయి నాకు. సో ఏం చేసానంటే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి కింద పూజ చేసి ఇప్పుడు ఎవ్రీ ట్యూస్డే నేను హనుమంతుని గుడికి పోతా అనమాట. ఇప్పుడు ఆడుకోగానే లైక్ ఆ గుడి ఎంత బాగుంటుంది అంటే లైక్ ఆడనే ఒక గంటలు కూర్చోబోదు అవుతుంది, అంత బాగుంటుంది ఆ గుడి. అండ్ ఎవ్రీ ట్యూస్డే రిచువల్స్ అనమాట, ప్రతి ట్యూస్డే వెళ్తా. సో ఇప్పుడు గుడికి వద్దాం మనం. సో గైస్ ఇదే అనమాట గుడి, శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానము. కాళ హనుమాన్ గుడి అంటారు తెలుగులో, హిందీలో కాళ హనుమాన్ మందిర్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఒక హిస్టరీ ఉంది ఈ గుడికి, అది చదివితే నేను కానీ మర్చిపోయినా. సరే మనమైతే పోయి దర్శనం చేసుకుందాం. మీకు అలా లోపల గుడి ఎంత బాగుంటుందో, పీస్ఫుల్గా ఉంటుందో నేను చూపిస్తాను. సో ఇదన్నమాట గుడి, మీరు చూడొచ్చు ఎంత బాగుందో. ఇది బాయి అండ్ అక్కడ గుడి ఉంటుంది, పైన కూడా గుడి ఉంటుంది. నేను ఇగ్నోర్ మై వాయిస్, కొంచెం డల్ ఉంది, ఇంకొంచెం గట్టిగా మాట్లాడడానికి వస్తలేదు నాకు. ఇగ్నోర్ మై వాయిస్. కాకపోతే మీరు కూడా విజిట్ కావాలంటే విజిట్ కాండి ఈ టెంపుల్ని, ఎందుకంటే చాలా మస్ట్ విజిట్ అమ్మా, చాలా బాగుంటుంది గుడి. ఇంట్లో చేపలు కూడా ఉంటాయి, చూపిస్తాను మీకు. ఆడ తాబేలు ఉంది, చేపలు కూడా ఉంటాయి. ఆడ చేప కనిపిస్తుందా మీకు? చేప ఏమి నా కళ్ళ ముంగనే ఉంది చేప, ఇంత పెద్ద చేప చూడండి. మీసాల చేప, మీసాల పిల్ల, ఇంత పెద్ద కూడా చేప అది. సరే ఇప్పుడైతే మనం టైంపాస్ మస్తు అయింది, దర్శనం చేసుకుందాం. అనంత పద్మనాభ స్వామి గుడి. ఇది వెరీ 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 ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది లైక్ వెరీ లిటరల్లీ ఎంత ఓల్డ్ నాకు తెలియదు, కానీ ఎన్నో ఇయర్స్ ఓల్డ్ ఈ గుడి. సో చాలా అంటే చాలా బాగుంటుంది గుడి. మనం వెళ్ళి దర్శనం చేసుకున్నాం. గుడి లోపల 4-5 గోమాతలు ఉంటాయి. గుడి బయట బ్లాగ్, గుడి బయట అయితే ఆల్మోస్ట్ లైక్ కొన్ని వేల గోమాతలు ఉన్నాయి బయట. అరే సో బయట అట్టి పనులు చేద్దాం అనుకున్నా కానీ అట్టి పనులోనే కనిపించలేదు నాకు. సంచిలో కూడా ఏం లేవచ్చు, బయట పెడదాం మనం, బయట గడ్డి ఉంటుంది. టాటా బాయ్ బాయ్. సో ఇది గోశాల అనమాట. లైక్ ఆల్మోస్ట్ చెప్పాను కదా, వేల ఆవులు ఉంటాయి ఇక్కడ. లోపల ఇంకా ఆవులు ఉన్నాయి, ఈ గేట్ లోపల. ఆకలివుతుంది. ఈ ఇంటికి రాగానే మనకి ఉప్మా ఇస్ రెడీ. సో ఉప్మా ఈరోజు వేడి నేను ఫిక్స్ అయిపోయినా గైస్, ఒక 1 month మొత్తం ఇంట్లోనే తిందామని. అవుమా 1 month ఇంట్లోనే తిందామని ఫిక్స్ అయిపోయినా. ఏమంటావు? డైట్ మమ్మీ. హలో చూస్తావా? ఇంట్లోనే తింటా, నా బ్లాగ్లో తెలిసిపోతుంది. అంటే మధ్యలో సండేస్ అట్లా, సాటర్డే సండేస్ ఎక్స్క్లూడ్. నువ్వేం తిన్నావు సార్ ఈరోజు? చెప్పు. పాలకూర ఇడ్లీ. చీ గైస్, నేను పాలకూర ఫ్రైయే తినాయి, మేము పాలకూర ఇడ్లీలు తింటుంది. ఇది డైనింగ్ టేబుల్ కాదు, హ్యాంగర్. జాకెట్ ఇవన్నీ దీని మీదనే పెడుతుంది. ఈ ల్యాప్టాప్ ఏంది అది? నీట్నెస్ స్వామి, నీట్నెస్. నేను ఇల్లు సదిరిన కొద్దికి ఖరాబ్ అవ్వరేస్తారంటే స్వామి
సత్యం చూసినావా? సరే ఫస్ట్ అయితే ఉప్మా తిందాం, ముందే ఆకలి అవుతుంది. ఏంది చెంచీడ పెడితే తిన్నింకే చెంచేది. లెట్స్ టేక్ గోళీలు. పోతలే గొంతులకి ఇడుతున్నాయి గోళీలు. 3 ఒకటేసారి వేసుకోవాలి. స్వామి నువ్వు కూడా వేసుకోదా? గైస్ ఈరోజు వర్షం పడుతుంది అనుకుంటా. స్వామికి సరదైంది. నేను టానిక్ కూడా తెచ్చుకుని ఇప్పుడే పాతాంజలికి పోయి. దగ్గు. సో గైస్ ఇక్కడ నేను ఎడిటింగ్ చేస్తాను అనమాట. గైస్ సర్ది అంటించింది గైస్, నాకు సర్ది అయింది. నాకు పొద్దున్న లేకుండా సర్ది, లిటరల్లీ సర్ది లేకుండా ఇట్లా పక్కకు నాకు తుమ్మే ఇట్లా సర్ది అంటించింది. సారీ మస్తు కోపం వస్తుంది అట్లా సర్ది. ఇక వీడియో ఎడిటింగ్ చేసేసిన ఇప్పుడు జర సర్ది అయింది. నేనేం చేయాలో అర్థమవుతలేదు. నేను థాయిలాండ్ నుంచి అది తెచ్చిన, అది పీల్చుకుంటే ఇప్పుడు నేను సారీ అది కాదు, అది మీరు అనుకున్నది కాదు, అది కుర్చీ సౌండ్ అది. ఐ థింక్ వాటో వాట్. సో గైస్ ఇక సర్ది నాకు కూడా అయింది. అమ్మో సరితో పాటు దగ్గు కూడా లేచింది. జర అట్లా ఎండలో కూర్చుందామని వచ్చిన, విటమిన్ డి వస్తుందని. కాకపోతే మమ్మీ లోపలికే చేయమర్చిందంటే 12:30 కూడా నీకు విటమిన్ డి ఇచ్చేది అన్న. అది కూడా కరెక్టే, కాకపోతే ఎండలో కూర్చొని ఎందుకో బాగుంది. మా బెంజీ కూడా కూర్చుంది. సో మీరు బేసిక్గా మా బెంజీ ఏజ్ ఎంత అనుకుంటున్నాను గెస్ చేయండి. మా బెంజీ ఏజ్ ఎంత? 10 లెక్క పెడుతున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. గెస్ చేసిన మా బెంజీ ఏజ్ ఎంతను? మా బెంజీ ఏజ్ ఇప్పుడు వచ్చేసి 5 years. అట్లా కనిపిస్తుంది, అస్సలు కనిపించదు మా బెంజీ 5 years అంటే. ఎవ్వరు నమ్మరు మా బెంజీ 5 years అంటే. బెంజీ కర్రా నీ టీషర్ట్ మీద రాసింది, కర్రా చూసాం రాసిందంటే I have 99 problems and food solves all of them. వా ఏమన్నా కరెక్ట్ రాపించిన బెంజీ నీ టీషర్ట్ మీద. కరెక్ట్ అంటే కరెక్ట్ అది. దా ఇక పైకి రా, దా ఎట్లా చూరా, దా. కాంపిటీషన్ తీసుకోకపోతే లాస్ట్లో వస్తుంది. ఇది ఒకటే వచ్చి దుడకడం. ఆడుకోయినాక ఆ కుక్క మీద ఈ కుక్క మీదనే మురుగుతుంది. పండుకో మొత్తం సరదా అంటే ఊకేనా అతుక్కొని కోసిరలేండి స్వామి కిందాక. ఇగో మస్తు అంటే మస్తు సరదా అయింది. పోయి చెప్పు ఆమె కొయ్యి అగో ఆడపోయి అరుస్తుంది. ఏయ్ కర్రా బేస్ నీకు ఎందుకు అట్లా చెయ్యొద్దా పనాలు? నువ్వు అట్లా అరిస్తే ఎవరు రారు మన ఇంటికి. గాయస్ ఇప్పుడు చూడండి మమ్మీ హిందీలో మాట్లాడుతుంది ఇప్పుడు పనామెతోటి. చెప్పే అరే చెప్పు కమాన్ అను. ఇందాకేమో అంటుండే గారు చెప్పు ఏదో పాని చెప్పు పాని ఏదో అన్నవే చెప్పు. అరే నువ్వు చెప్పు పాని ఏదో అన్నావు. గట్టి ఉండడానికి ఏందని అడిగిన. అదే ఏమంటావు హిందీలో ఏమో అన్నావు ఇందాక. పాని చెప్పు. ఆమెకు కూడా వస్తలేదు హిందీ, నేనేమనాలి. ఆమెకి హిందీ వస్తుంది, ఆమెకి హిందీ రాదా? చెప్పు. అవునా సామే చెప్పు ఏమంటారు హిందీలో? పానీ జ్యాదా అచ్చేసి నిచోడో. నీచోడో మంచోడో కాదు అది కదా, నీచోడ అంటది. పానీ వచ్చేసి నిచోడో అను. పో చెప్పు తెలుగులో పోవే. బ్లాగ్ లో హైలైట్ చేస్తుందా ఆమె మళ్ళీ చెప్పేసి ఒకటేసారి అయిపోతుంది. లవ్ నాడు వచ్చేసి నిచోడో చూసాం. నాడు నడిగి ఏం పండుకుంటావు లవ్విగా
పానీలో గట్టి ఉండమని చెప్తా. అదే పానీ జోర్సే అన్న నచ్చేసాను అని చెప్పు. రేఖ पानी अच्छे से नहीं छोड़ क्या बोलते गट्टी जोर से ऐसा उधर डालो. ఆల్మోస్ట్ ఒక గంట వండుకుందామని ట్రై చేసిన, గంటలో 50 నిమిషాలు వేస్ట్ చేసిన. మా బడ్డీ హాయ్ బడ్డీ, ఎందుకట్లా ఆఫీస్లో ఎదురా నీకు వీక్ ఆఫ్ అయినా సరే ఈరోజు పొద్దున్నే లేవాలి కదా. కాదు ఆఫీస్ అంటారా నేను ఇప్పుడు రాత్రి వండుకునేది లేదేమో, పొద్దున్న 10 గంటలకు కాదు లేచేది 4 గంటలకు. ఓకే గైస్ పేడుకోతున్నా, నాకు కూడా తెలియదు, నేను కిందికి వచ్చిన. పోదాం. ఏ బండి ఏంది ఏరా పోయి నువ్వే నడుపు అట్లా బండి షోరూమ్ తీసుకుంటున్నా బస్సు మరి బండి. అవునా కదా స్నాప్ వేస్తున్నావా? బండి తీసుకోరా అంటే స్నాప్ వేస్తుంటాడు. జాతరలో దొరికే బండి కాదు కదా గాయస్, అట్లా బండి తీసుకురావాలనుకుంటున్నా. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఏంది ఏంది నువ్వు ఏమైనా నా కొట్టు పెడుతున్నట్టే అంటున్నావు కదా మమ్మీ, అట్లే అంటుంది. చూడండి గాయస్, మమ్మీ జొన్న వేస్తుంది. టేస్ట్ ఏంటమ్మా ఏం చేసుకుంటున్నావు? కిచిడి. ఎప్పుడు పడితే అప్పుడు తినవద్దు కిచిడి. ఆమె తినొచ్చా? ఓకే గైస్, ఇప్పుడు మమ్మీ హిందీలో మాట్లాడుతుంది. 1 minute. మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నావు? నేను తెలుగులో అంటే నువ్వు హిందీలో చెప్పాలి. ఓకే మమ్మీ ఏం చేస్తున్నావు ఇప్పుడు? జవారీ రోటీ. ఏంటి జవారీ రోటీ? అదే కదా, ఏం చేస్తుంది జవారీ రోటీ? జవారీ రోటీ పకారే అంటే ఆల్రెడీ చేసింది కదా సువర్ణ, మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు? నువ్వే కదా హిందీ హిందీ అరే చెప్పు పర్లేదు హిందీలో. అరే 1 minute మమ్మీ. तुम्हें बोले ना गरम गरम बोले గరం గరం కరో. बोले నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు మధ్యలో, అట్లా మాట్లాడద్దు. హిందీ బాగుంది కదా గైస్ అదనమాట, మమ్మీ బట్టలు అరిగింది మీరు చూసుకోవచ్చు. అతి కష్టంగా మాట్లాడుతుంది. ఒకరోజు మమ్మీని పనామెని కూర్చోబెట్టి మాట్లాడాలి ఒకరోజు. ఇప్పుడు మన కోసం జొన్న రొట్టె రెడీ అవుతుంది, జొన్న రొట్టె చేద్దాం. సరదా అయితే పోతనే లేదు. ఇక మా బెంజ్రా నీ బెంజి పాప దొరుకుతుంది. అరే వావ్ కూర్చున్నావు మంచిగా కూర్చున్నా. ఏంది సమయం కావాలా గాయస్ వాళ్ళంతా మొత్తం దాని వల్లనే నాకు వచ్చింది సర్ది. నీకు ఇచ్చిన మళ్ళా నేను అది నా ముంగడు ఊపినవా అది. హలో ప్లీజ్ సౌమ్య తింటున్నా సౌమ్య. గాయస్ ఇగో చూడండి మంచి జొన్న రొట్టె. ఇది ఏంది ఏం పప్పు? ఇది ఎర్రపప్పు ఫ్రై, గోరువెచ్చని వాటర్. ఆహా బాగా చూడండి గాయస్. వీడికేం తుమ్మింది సౌమ్య, నా ముఖంలో ఇట్లా ముఖం మీద వచ్చి పడ్డది తుమ్ము, సరదైంది. మమ్మీ రేపు నేను నిన్న నుంచి ఇంట్లోనే తింటున్నా కానీ గాయస్ మీరు 365 days అని చెప్పినా కదా, చూడండి మీరు చూడండి. ఇంట్లో వచ్చి తినలే అయినా కూడా డిన్నర్ ఇంట్లోనే చేసినా కదా. ఇంట్లోనే చేసినా కదా మమ్మీ నిన్న నేను. ముక్కు సౌమ్య సారీ ఇంట్లోనే తింటా. గైస్ సర్ది కష్టాలు గైస్. నా హుడి బ్యాండ్లు పడుతున్నాయి లోపల.
ఏజీ పో నువ్వు కూడా. ఎంతకాలం లేదు ఇది బుక్లకి మంచిగా ఇస్తున్నావు వీడియో అయితే. నీ వల్లనే వచ్చింది నాకు ఈసారి. పక్క క్వశ్చన్ 9 అయిపోయి చూపించారు చూపి గైస్. బిఫోర్ ఆఫ్టర్ అంట. పంది బిఫోర్ పంది ఆఫ్టర్. చూపి ఏది బిఫోర్ అంతే 3 months అయిపోలే ఇంకా. జస్ట్ అట్లా అయినా సరే పంది పందిలాగానే ఉంది గైస్. జెనెటిక్స్ జీన్స్ ప్యాంట్. నేనైతే దీని లోపలనే మంచిగా ఉంది నాకైతే. అబ్బో బయటికి వస్తే చల్లి పెడుతుంది నాకు. మమ్మీ చూడండి స్ట్రాంగ్. చిన్నప్పటి నుంచి ఓమలు ఓమా 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 తిని కదా మమ్మీ.